నిజామాబాద్ జిల్లా దర్పల్లిలోని హున్నాసీపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలేపు భవానీ సుమన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక అభ్యర్థి ప్రచారం కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు గ్రామంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసి వ్యక్తులను ఎన్నుకోవాలని, కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థులను మాయమాటలు చెప్పే మాటలకు మోసపోవద్దని తెలిపారు. ఓటుకు నోటు మోసపోవద్దని, ముఖ్యంగా మహిళలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఆలోచించి ఓటు వేయాలని, మీ గ్రామ ప్రజలు పాలేపు భవానీ సుమన్ను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆశీర్వదిస్తారని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ ఎలక్షన్ లో ముందు నిధుల గురించి చెప్తా, తర్వాత విధుల గురించి చెప్తా. నిధులు ఏంటంటే ఒక సర్పంచ్ చేసే పని ఏంది, ముందు మోర్లు బాగున్నాయా, నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా, వీధి దీపాలు వస్తున్నాయా లేవా, లేదు రోడ్లు బాగున్నాయా లేదా, మనకు కావాల్సిన వసతులు చేసేది సర్పంచ్. మరి ఈ నిధులు ఎక్కడికి వస్తున్నాయి? ఈ నిధులు ఇవాళ మన ఇంట్లో వచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వచ్చే సిలిండర్ ఏదైతే డాక్రా గ్రూపులకు వచ్చే 3 సిలిండర్ ఫ్రీ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు ఆ ఇంట్లో బాత్రూమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర మోరు ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర సిమెంట్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వీధి కొలాయి కేంద్ర ప్రభుత్వం, వీధి దీపం నరేంద్ర మోడీ. అట్లాగే మన విలేజ్ లో డంపింగ్ యార్డు నరేంద్ర మోడీ, రైతు భవనం నరేంద్ర మోడీ, చివరికి గ్రామ పంచాయతీ బిల్డింగు, శ్మశాన వాటిక కూడా నరేంద్ర మోడీ పైసలతో కడతారమ్మా. ఇక మరి వీళ్ళు చేసేది ఏంది? 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి. నేను అడుగుతున్నాక ఒక్కోలకన్నా 2,500 రూపాయలు వచ్చినాయాక పెన్షన్ వచ్చినాయాక? 2,500 రాలేదు. పోనీ 2,000 వచ్చే పెన్షన్ వచ్చిన 4,000 వచ్చినాయాక? చెప్పిండా లేదా? ఇంకా చిన్న బుడ్డి 500 రూపాయల బుడ్డి సిలిండర్ ఇస్తారు, అక్కడ ఇచ్చిందాక? అంటే వాళ్ళు వాటలు ఇచ్చేస్తారు. అంటే ఇలా నేను చెప్తున్నాక 2,500 చొప్పున 24 నెలలక 60,000 రూపాయలు మీకు బాకీ పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ 60,000 ఈ మనూరి సర్పంచ్ ఎలక్షన్ లో ఓటేస్తామని చెప్తారు. 60,000 బాకీ పడ్డరా లేదక్క? వాళ్ళు ఏం చెప్పిండు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇగో మేము ఇట్లా అధికారంలో కూర్చోగానే డిసెంబర్ 7వ తారీఖు నాడే మా సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖే మీకు అకౌంట్లలో మంచికి 2,500 వేస్తాను. సర్పంచ్